హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికైనా లేదా అప్పటికప్పుడు విడివిడిగా ఏదైనా సూప్ ఇలా సర్వ్ చేసుకోవాలన్నా ఇలా రాగి పిండితో ఓసారి ఇలా సూప్ని ట్రై చేయండి. ఇది చక్కగా పనిచేస్తుందండి. ఎక్కువగా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా హెల్తీగా మనం ఇలా రాగి సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చక్కగా దీన్ని తీసేసుకోవచ్చు. ఇలా మనము వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇలా సింపుల్గా ఈ రాగి సూప్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హాట్గా ఈ రాగి సూప్ని ఎలా రెడీ చేసేసుకోవచ్చో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 2 టీ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసేసుకుని ఉండలు లేకుండా చక్కగా మనము ఈ రాగి పిండిని మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసి ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోవాలి. లీటర్ కొలతల్లో చెప్పాలంటే 970 ml వరకు వాటర్ని వేసేసుకుని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1 టీ స్పూన్ వరకు, అలాగే క్యాబేజీ 1 టీ స్పూన్ వరకు, క్యారెట్ 1 టీ స్పూన్ వరకు, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని 2 టీ స్పూన్ల వరకు ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను కూడా వేసేసుకుని 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఈ కూరగాయలన్నిటినీ చక్కగా ఒక 3 నిమిషాల పాటు బాగా నీటిలో కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన రాగిపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని చక్కగా మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా వేసిన వెంబటి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సూప్ అనేది కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు సూప్ కాస్త మనకి చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని చక్కగా మనం దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇలా నిమ్మరసం వేసాక కాస్త కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఇలా చక్కగా మనము నిమ్మరసం వేసేసాక మరొక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలిపేసి మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా వేడివేడిగా రాగి సూప్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ రాగి సూప్ని మనం సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, చక్కటి వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది. మనము ఎలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ లేకుండా చక్కగా అన్ని వెజిటబుల్స్తో మనము అప్పటికప్పుడు హెల్తీగా ఇలా రాగి సూప్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్తీ డైట్తో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా చక్కగా ఈ రాగి సూప్ బాగా ఉపయోగపడుతుందండి. మరి వేడివేడిగా ఈ రాగి సూప్ని హెల్తీగా ఎలా చేయాలో చూశారు కదా. ఈ రాగి సూప్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.